దేనికిరా నువ్వు జాతి పెత్తవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? అక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? ఇన్న అరుల్లా ఈయన దాంట్లో ఉన్నటువంటి మరి విలమ సామాజిక వర్గ నాయకులంతా ఇలా మాట్లాడాలి. ఒకసారి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మొదలు పెడితే చాలా మంది ఉన్నారు. జూపల్లి కృష్ణారావు దాకా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అట్లే నాయకులు ఉన్నారు. మరి ఒక వర్గాన్ని, ఒక సామాజిక వర్గాన్ని అట్లా తక్కువ చేసి చూడమని చెప్పి నీకు రాజ్యాంగం చెప్పిందా? ప్రమాణ స్వీకారం చేసేటి నాడు రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తా అని చెప్పి బీరాలు పలికితివి కదా, ఇలా ఎక్కడ భయం మరి మన భాష? ఒక్క కేసీఆర్ వల్ల మొత్తం ఆ జాతికి జాతి కలంకం తేవాలనా అంటే నువ్వు మాట్లాడాలనా అంటే వాళ్ళంతా తప్పు చేసినట్ట? అదే మాట ఇలా మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ, బ్లాక్ మెయిలర్, చీటర్ అంటే రెడ్లందరు అన్నట్ట అనొచ్చా? పోనీ అనొచ్చా? నువ్వు అన్నట్టు నీ జాతి గది అని చెప్తున్నావు కదా, ఇక్కడ కూడా మీ జాతికి ఇది అని చెప్పి కనుక రెడ్లనంటే ఊరుకుంటారా? ఎంత మంచి నాయకులు ఉన్నారు, ఎంత మంచి భాష మాట్లాడేటోళ్ళు ఉన్నారు, నీకు వచ్చింది గిదన్నమాట. నేనేమంటున్నా, కేసీఆర్ వల్ల ఆ జాతికి గౌరవం పెరిగిందేమో కానీ కేసీఆర్ వల్ల రేవంత్ రెడ్డి వల్ల నీ జాతి గౌరవం తగ్గిపోతా ఉంది.